హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ చాప్టర్ అండి. సో మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్ చాప్టర్లో మనకి వెయిటేజ్ వచ్చేసి 1+2+4 టోటల్గా 7 మార్క్స్ వెయిటేజ్. సో ఈ చాప్టర్లో ఉన్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏంటి, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏం చదవాలి అంటే టోటల్గా 8 క్వశ్చన్స్ ఉంటాయండి. 8 క్వశ్చన్స్ కూడా మనం పర్ఫెక్ట్గా ఉంటే సో పబ్లిక్ ఎగ్జామ్లో అయితే ఖచ్చితంగా మనం ఒక క్వశ్చన్ గ్యారంటీగా రాయగలుగుతాం. సో అవి ఏంటి అంటే సో యావరేజ్ వెలాసిటీ అండి. నేను షార్ట్కట్గా రాశాను, క్వశ్చన్ మొత్తం ఏమీ రాయలేదు, జాగ్రత్తగా చూడండి. సో యావరేజ్ వెలాసిటీ v1+v2/2 అని ప్రూవ్ చేయాలి, ఒక క్వశ్చన్ ఉంటుంది. నెక్స్ట్ ఒక థియరీ పార్ట్ కింద వెలాసిటీ ఆఫ్ యాన్ ఆబ్జెక్ట్ బి ఇన్ ఏ డైరెక్షన్, సో దానికి ఒక థియరీ పార్ట్ క్వశ్చన్ ఉంది, చూడండి ఒకసారి. తర్వాత డెరైవ్ s=ut+12at². తర్వాత ఫోర్త్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ యావరేజ్ వెలాసిటీ అండ్ ఇన్స్టంటేనియస్ వెలాసిటీ వెన్ ఆర్ దే ఈక్వల్. డెఫినేషన్ రాసి యావరేజ్ వెలాసిటీ డెఫినేషన్ రాయాలి, ఇన్స్టంటేనియస్ వెలాసిటీ డెఫినేషన్ రాయాలి, రెండు ఎప్పుడు ఈక్వల్ అవుతాయని చెప్పేసి రాస్తే మనకి సరిపోతుంది. తర్వాత వచ్చేసి హోమ్ టు మార్కెట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్ అండి. దాని వాల్యూస్ కూడా మీకు ప్రాబ్లం ఉంటే చూడండి. హోమ్ టు మార్కెట్ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. అలాగే ఎగ్జామ్లో చాలాసార్లు అడిగినవి 2, 5 and 6 అండి. ఎక్కువగా 5 and 6లోంచి అడుగుతూ ఉంటాడు, మోస్ట్ ఇంపార్టెంట్. ఏ కార్ ట్రావెల్స్ 10, 20, 60 km/h, సో యావరేజ్ స్పీడ్ ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే బుల్లెట్ మూవింగ్ విత్ ఏ స్పీడ్ ఆఫ్ 150 m/s, దాంట్లో కూడా ఒక ప్రాబ్లం. ఇవన్నీ ప్రాబ్లమ్సే. ఏ ఫుడ్ ప్యాకెట్ ఇస్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ ఏరోప్లేన్. సో ఈ 8 క్వశ్చన్స్ కూడా మీరు పర్ఫెక్ట్గా ఉండండి. సో మనకి మోషన్ ఇన్ స్ట్రైట్ లైన్లో సరిపోతాయి అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.